సార్ ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు ఒకప్పుడు అంటే తాత నాయనమ్మ అమ్మమ్మ ఇలాగ సంథింగ్ అంటే ఒక ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు అంతా మైక్రో ఫ్యామిలీస్. సో అంటే మీరు పాత తరాన్ని చూసారు, ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం నిపుణులుగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఉమ్మడి కుటుంబంలో ఉండేటప్పుడు విలువలు కొంచెం మంచిగా అంటే పిల్లలు బాగా ఎదగడానికి బాగుంటుందా, లేకపోతే మైక్రో ఫ్యామిలీలో ఉంటూ ఒక ఇండివిజువల్ ఒక పెర్సెప్షన్తో ఎదగడం బాగుంటుంది? ఈ రెండిట్లో ఏది బాగుంటుంది అంటే అండి, చుట్టూ ఉన్న మంచి వాళ్ళు పాజిటివ్ పీపుల్ అయితే ఉమ్మడి కుటుంబం మంచిదండి, కాదంటలేదు. ఎందుకంటే ఒక టీం బిల్డింగ్ తెలుస్తుంది. తాతయ్య నాన్న ఎలా గౌరవిస్తున్నాడు, నేను నాన్న ఎలా గౌరవించాలి తెలుస్తుంది. అందరు కూర్చొని తింటూ ఉంటారు. మా వాడు మ్యాథ్స్లో వీక్రా అంటే పెద్దనాన్న వచ్చి నేను చెప్తాలేరా అని తీసుకెళ్తాడు. ఇవన్నీ హిపోథెటికల్గా ఉమ్మడి కుటుంబం సినిమాల్లో లాగా ఉంటే ఓకే. ఇవాళ రేపు ఎలా ఉన్నారు చెప్పండి? ప్రతివాడు పక్కవాడి జీవితంలో కెలికేవాడే. మీకు ఒక్కగానొక కూతురు, ఆ అమ్మాయిని మీరు డాక్టర్ చేయాలన్నారు, నేను మీ అన్నయ్యని, నేను ఎరా డాక్టర్ ఎందుకు ఇంజనీర్ చేయి అంట. ఆ పిల్ల కొత్త ఆడుతుంది, మీరు దానికి చెప్పలేరు, అన్నయ్యకి చెప్పలేరు, మీరు ఎదుగుతూ ఉంటారు. మీ ఆవిడ మీ అన్నయ్య ఏంటి మీ జీవితంలో ప్రవేశిస్తున్నాడు, ఆవిడ నష్టపెడుతూ ఉంటుంది. ఇవన్నీ అవసరమా? కాబట్టి విడివిడిగా ఉండి కలివిడిగా ఉండమన్నది నా సలహా. భలే ఉందండి. విడివిడిగా ఉండండి, కలివిడిగా ఉండడం. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి భార్య వాళ్ళది. నేను కాదంటాను. మేమందరం అన్నదమ్ములు ముగ్గురు ఉంటాం హైదరాబాద్లో. ఒకళ్ళు బాంబే ఉంటారు, ఒకళ్ళు అమెరికాలో ఉంటారు. మా ముగ్గురు అన్నదమ్ములు కూడా నెలలో ఒక సండే అందరం కలిసి భోజనం చేస్తాం. ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్తాం, లేకపోతే హోటల్ పోతాం. మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి అలవాటు అలా తయారు చేశారు. దగ్గరే ఉన్నాం, కిలోమీటర్ దూరంలో, కానీ దగ్గరే ఉన్నాం. విడివిడిగా ఉండండి కానీ కలివిడిగా బతకండి. దగ్గరే ఉన్నారు, దగ్గర అయి ఉన్నారు, దగ్గరే ఉండండి కదా. కాబట్టి విడివిడిగా ఉండండి, కలివిడిగా ఉండండి. మీకు వాళ్ళకి అవసరమైతే కూతబెట్టి దూరంలో ఉండండి. ప్రతి అన్నకి, తమ్ముడికి, భార్యకి, బావమరిదికి, ఎవరైనా పిండికి మన దగ్గరగా ఉండాలి. అవును. కానీ అంత మాత్రంతో వాళ్ళకి అధికారం లేదు మన జీవితంలో ప్రవేశించేది. పిల్లలండి ఎదుగుతున్నారు, వాళ్ళకంటే వాళ్ళ భావాలు ఉంటాయి. వాళ్ళు నన్ను భరిస్తారు, నా బొకేను భరించరు. సరే, మీరు 40 లక్షల మంది పిల్లలతో ఇంటరాక్షన్ అయ్యారు అంటే అందులో పెద్దవాళ్ళు ఉంటారు, రకరకాల ఏజ్ ఉండేవాళ్ళు ఉంటారు. అంటే అందులో ఇందాకలో ఒక పిల్లల కోసం చెప్పారు, చాలా అంటే పిల్లల ఎదుగుదల అంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంది ఏంటి అనేది, అంటే సొసైటీ మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది, అదంతా ఇలాగా ఇంకేమైనా అంటే మీ జీవితంలో అంటే మీ ఈ 40 లక్షల మందిని కలిసిన జీవితంలో ఇంకేమైనా గుర్తుండిపోయిన సంఘటనలు, లేకపోతే మిమ్మల్ని స్టన్ చేసినవి, లేకపోతే మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన సంఘటనలు ఏమైనా ఉన్నాయండి? అంటే ఆశ్చర్యపరచడం ఇలా కాదండి, పిల్లలందరూ ఫస్ట్ నన్ను ఒక యాక్టర్గా చూస్తారు. ఆ క్రేజ్లోంచి బయటికి తీసుకురావడానికి నాకు 10 నిమిషాలు పడుతుంది. తర్వాత నేను చెప్పే విషయాలు ఆసక్తికరంగా వాళ్ళకి నచ్చినట్టు చెప్తాను, చూస్తారు. ఎప్పుడు కూడా జనరల్గా నేను రేపటి తరం కోసం బాగా మాట్లాడతాను. అంటే నా సబ్జెక్ట్ అది, కనెక్ట్ అవుతాను ఫ్యూచర్లో వాళ్ళకి. ఈరోజు కొత్త పదం ఏదైనా వస్తే పిల్లలకి అది నేను కూడా, అందుకే నా వాచ్ నా కొడుకు పెట్టుకునే వాచ్ పెట్టుకుంటా, నా షూ నా కొడుకు వేసుకునే షూ వేసుకుంటా. మీ అబ్బాయి ఏంటది? మా అబ్బాయి నాకు గిఫ్ట్ ఇచ్చాడు. సో చెప్తున్న మాటకి ఏ బ్రాండ్ అయినా సరే వాళ్ళు పెట్టుకునేది ఎందుకంటే వాళ్ళలా నేను ఆలోచించాలి అని నేను అనుకుంటాను అనమాట. ఒకనొక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఒక గుంటూరులో ఒక కాలేజీలో నేను పాఠం చెప్పి ఇంటికి వచ్చేసాను. అక్కడి నుంచి బయలుదేరి 4 గంటలు హైదరాబాద్ వచ్చాను. నైట్ కంప్యూటర్లో పనిచేసుకుంటే ఫేస్బుక్ మెసెంజర్లో ఒక అమ్మాయి హాయ్ సార్ అని పెట్టింది. హాయ్ మా అని పెట్టా. నా పేరు సోయడ్స్, ఎక్కడ గుంటూరులో వాళ్ళ పొద్దున్న మీరు వచ్చిన కాలేజీ. సరే, నాకు CA చదవాలని లేదు, చచ్చిపోవాలని ఉంది. నేను వెంటనే టైప్ చేస్తాను, అమ్మాయి నెంబర్ తెలియదు, ఏం చేస్తాను నేను వెంటనే మాటల్లో పెట్టి, నాన్న నువ్వు ఏ బ్యాచ్, ఏ బిల్డింగు, ఎక్కడుంటావు, ఎందుకు, CA చదవకపోతే వచ్చిన నష్టం ఏంటి, మంచి చెడుని మాట్లాడుతూ ఫోన్ తీసి ఆ కాలేజీ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి, ఫలానా బ్యాచ్ ఫలానా హాస్టల్లో అమ్మాయి ఉంది, మీరు వెళ్ళి ఆ ఫోన్తో అమ్మాయితో మాట్లాడించాలి, లేదా అక్కడ వార్డెన్ ఉంటే వాళ్ళతో మాట్లాడించాలి, ఆ అమ్మాయి చచ్చిపోదాం. ఇట్లాగే అంటారండి పోరు అని. 1/1000th ఛాన్స్. అమ్మాయి పోతే తీసుకుని రాలేరు. ఇమ్మీడియట్లీ నేను అమ్మాయి మాట్లాడిచ్చారు నాకు ఫోన్లో. అమ్మాయి నెంబర్ ఇవ్వమంటే ఎట్లా నాకు ఫోన్లో మాట్లాడిచ్చారు. అప్పుడు వాళ్ళ అమ్మాయిని మాట్లాడి చెప్పింది, సార్ దాని నుంచి మాట్లాడుతున్నాను, ఐఎమ్ హ్యాపీ, నేనేం లేదు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నెంబర్ తీసుకున్నాను. పేరెంట్స్ నెంబర్ తీసుకుని నెక్స్ట్ డే మళ్ళీ గుంటూరు డ్రైవ్ చేశాను. సత్తెనపల్లి ఏదో వాళ్ళ ఊరు, అక్కడ వెళ్ళి పేరెంట్స్తో ఇద్దరితో మాట్లాడాను. వెళ్ళారండి అక్కడ? నేను వెళ్ళాను. వెళ్ళి పేరెంట్స్ ఇద్దరితో మాట్లాడాను. అమ్మాయికి ఇష్టం లేట, CA చదవకపోతే ఏమవుతుంది, MBA చదువుతుంది, లేకపోతే ఇంకో క్యాటరింగ్ పెట్టుకోండి ఏమన్నా చేస్తుంది కదా. CA చదవకపోతే బలవంతంగా చచ్చిపోతా ఇట్లా అందా సార్. అవునమ్మా అంది.
అమ్మ వద్దు సార్ మా పిల్ల కావాలి రండి అన్న. వెళ్ళి కాలేజీతో మాట్లాడి అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులతో ఇచ్చి పంపించాను నేను. అంటే ఇది నిజంగా జరగచ్చు, జరగకపోవచ్చు, అంతే. జరిగితే అనే ఒక ప్రొయాక్టివ్నెస్. కానీ చచ్చిపోదామనే ఆ సూసైడల్ మెంటాలిటీ ఉండే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలండి జీవితాలు చేసుకోవడానికి. నాతో మాట్లాడుతుంది కాబట్టి నేను ఏదైనా చేయగలిగాను. అవును, లేకపోతే ఫ్యాన్కో ఏదో వేసుకుంటే ఏం చేయగలండి పిల్లలకి. తల్లిదండ్రులు కూడా ఈ సున్నితత్వాన్ని చేయాలండి. మీకు ఇష్టమైంది వాళ్ళు చదవటం కాదు, వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చదువుకునే వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. సార్ ఈ మధ్య చాలాసార్లు చాలా న్యూస్ రిజిస్టర్ అవుతున్నాయి, అంటే జరుగుతూ ఉన్నాయి. పిల్లలు అంటే సూసైడల్ మెంటాలిటీ వైపు ఎక్కువ, అంటే రకరకాల, అంటే అందరూ అని కాదు, కొంతమంది పిల్లలు అంటే పేరెంట్స్ సంరక్షణలో కావచ్చు, గురువుల సంరక్షణలో కావచ్చు మంచిగా ఎదుగుతున్నారు, సో మంచిగా వెళ్తున్నారు. కానీ కొంతమంది ఈ మధ్య చూస్తూ ఉన్నామండి, పిల్లలనే కాకుండా పెద్దవాళ్ళు కూడా సూసైడల్ మెంటాలిటీకి లోనవుతున్నారు. మొన్నటిగా మొన్న ఒక జర్నలిస్ట్, ఒక పెద్ద అమ్మాయి, చాలా బాధాకరమైన విషయం, అంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్గా, అంటే మాట్లాడకూడదు కానీ అలాంటి వాళ్ళు కూడా సూసైడల్ మెంటాలిటీకి వెళ్ళడం. ఒక సెకండ్ చాలండి, అప్పుడే నేనేం చేయాలో చెప్తానండి. నేను అందరికీ కూడా నా జీవితంలో కూడా అగాధాలు చూశాను, నష్టాలు చూసాం. ప్రతివాడు కష్టం లేని మనిషి ఎవడు చెప్పండి, కష్టం లేని మనిషి ఎవడు చెప్పండి, నష్టం రాని మనిషి ఎవరు చెప్పండి. ఒకడికి డబ్బులు ఉండదు, ఒకడికి ఆరోగ్యం ఉండదు, ఒకడికి ఐశ్వర్యం ఉండదు, ఒకటి సంసార సుఖం ఉండదు, ఒకటి భార్య పిల్లలు ఉండరు, ఒకడికి పేరు ఉండదు, ప్రతిష్ఠ ఉండదు, ఒకడు ఏదో పాప చేసిన తప్పుకి ఎక్కడో పోయి అనుభవిస్తూ ఉంటాడు. కష్టం లేనివాడు ఎవడు చెప్పండి. రాళ్ళ దెబ్బలు తిన్న చెట్టు అంటూ ఉండదు కదండి. మనం ఏం చేయాలంటే ఈ కష్టాన్ని పూర్చే ఒక పెద్ద ఒక ప్రేరణని కల్పించుకోవాలి. ఒక ఆటకెళ్ళు, పాటకెళ్ళు. ఇక్కడ అపజయం కదా, స్టేజ్ ఎక్కి మాట్లాడు, అక్కడ జయం వస్తుందేమో. క్రికెట్ ఆడు, అక్కడ 4 కొడతారేమో, అందరు చప్పట్లు కొడతారేమో. నీకంటూ వచ్చిన పెయింటింగ్ అందరిలే. అలా మనకున్న టాలెంట్ మన శ్రీరామ రక్షగా ఉంటుంది. సో నేను చెప్పేది తల్లిదండ్రులు అందరికీ మెయిన్ కోర్సు చదువుతో పాటు ఏదన్నా ఒకటి నేర్పించండి పిల్లలకి. అదే రేపు పొద్దున వాళ్ళని రక్షిస్తుంది కదండి. ప్రతి చోట ఇప్పుడు సినిమాలో అవకాశం నాకు రాలేదని ఏడుస్తూ కూర్చున్నా అనుకోండి, ఏమవుతుంది చెప్పండి కదా. ఎదిగాము, అది ఇక్కడ కాబట్టి అక్కడ నీ 2 కాదు, ఇంకో పని చేస్తాం. తప్పేది కబడ్డీ కాబట్టి ఖోఖో ఆడతాం. దాన్ని ఏమవుతుంది చెప్పండి. పిల్లల మైండ్ సెట్ మార్చేలాగా విద్యాలయాలు తయారు చేయాలి సార్. ఏమై ప్రెషర్ కుక్కర్ కదా. 8వ క్లాస్ వచ్చినప్పుడు 8, 9, 10 అయితే ఇంకా వాళ్ళ జీవితంలో చేయని నేరం ఘోరంలాగా 10. ఇక్కడి నుంచి మొదలు 1, 2. ఏంటి పిల్లలు ఏమైపోతారు? డిప్రెషన్లోకి వెళ్ళక ఏమైపోతారు? నువ్వు చదువు పేరుతో ఒంటరితనంలో వచ్చేసి ఇష్టం లేకుండా ఉంటే మెల్లమెల్లగా జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ అయ్యి, న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి ఇండివిజువల్ నుంచి ఐసోలేషన్కి వెళ్ళిపోయి ప్రపంచంతో మాట్లాడకుండా తలుపేసుకొని ఫోన్ మాత్రమే చూస్తూ ఉంటే ఎవరికి చెప్పాలి? ఓ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, మీలాంటి వాడు ఉంటాడు, దగ్గరికి వెళ్ళి ఇవాళ బాగాలేదురా, చచ్చిపోతే పిచ్చా వెర్రరా, మిరపకాయ విజయ తిందాం అని తీసుకెళ్తాడు, ఏదో ఒకటి చేస్తాడు కదా. నువ్వు వ్యక్తపరిస్తే కదా ఎవరికైనా. ఇదే కమ్యూనికేషన్ కావాలి, మాట్లాడే స్థితి తీసుకురావాలి అవతల వాళ్ళని. సార్ సమస్య వచ్చినప్పుడు చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ కొద్ది రోజుల తర్వాత చూస్తే అతి చిన్నగా అనిపిస్తుంది కదండి. అంతే కదండి. ఇప్పుడు నేను చెప్పేది అదే. నిన్న చాలా ఈజీగా అనిపించేస్తుంది. అరే మనమైనా కష్టపడింది, ఈ 100 రూపాయల కోసం మనమైనా పాకులాడింది, అరే ఓడిపోయామని నేనైనా ఏడ్చాను అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా స్థితప్రజ్ఞత అన్ని వేళలో ఒకే రకంగా ఉండాలి. ఇట్స్ ఆల్ రైట్, అద్దం పగిలిపోయింది, ఏం చేయగలం, మన చేతిలో లేదు కదా, కొత్తది కొనుక్కోవాలి, టైం పడుతుంది. ముందు పగిలిపోయిన అద్దాలు పీకేసి వేరేయాలి, కాళ్ళలో గుచ్చుకోకుండా. అంటే మనసు కూడా అద్దం లాంటిది అంటారు, పగలకుండా చూసుకోవాలి సార్. మనం పగిలితే అవశేషాలని పక్కన, ఆ జ్ఞాపకాలని పక్కన పెట్టాలి, అంతే కదండి. అసలు పట్టించుకోవాలి. మీరు అంటుంది అదే కదండి సార్. అంటే ఎస్టర్డే ఈజ్ ఎ హిస్టరీ, మనం మార్చలేము. టుమారో ఈజ్ ఎ మిస్టరీ, ఎలా ఉంటుందో మనకు తెలియదు. టుడే ఈజ్ ద ప్రజెంట్ ప్లెజెంట్. హాయిగా ఈ క్షణం బతక. నేను మీతో మాట్లాడుతాను, ఈ గంట మీతోనే ఉండాలి. నేను ఫోన్లు చూసుకుంటా, మధ్యలో మాట్లాడి ఇక్కడ ఎలా ఉంటుంది. ఈ క్షణం బతకడం నేర్చుకోవట్లే అందరూ. ఓకే, బాగా అద్భుతమైన మాట అండి. ఈ క్షణంలో ఉండాలి, క్షణం బతకడం అనేది చాలా. అందరూ అంటారు మీరు యాక్టరు, మీరు డైరెక్టరు, మీరు స్పీకరు, మీరు ఈవెంట్ మేనేజరు, మీరు ఇది మీకు ఎలా చేస్తారు సార్ ఎన్నిసార్లు అంటే. అన్నీ ఒకసారి చేయం కదా, ఒక్కొక్కసారి చేస్తా. యూనిఫోకస్ చేసిన క్షణంలోనే నేను ఉంటా. ఇంటికి వెళ్తే నేను భర్తనే, నేను వ్యాపారస్తుని కాదు, నటుని కాదు.
మా ఆవిడని తీసుకెళ్ళి కూరలు కొట్టడానికి ఇవాళ కూడా నాకు టైం ఉంది. ఓ సూపర్ అండి. నేను భర్తని ఇంటికి వెళ్తే తను ఏదైనా రేపు పొద్దున్న తను షూటింగ్కి వెళ్ళాలి, రేపు మార్నింగే ఉంది, పొద్దున్నే ఆర్డర్ పడుతున్న కూరలు తరిగిస్తా, పని మనిషి అవ్వదు, గిన్నెలు, వాట్స్ రాంగ్ ఇన్ దట్? నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకో, దేంట్లో నీకు ఆనందం ఉందో అది వెతుకుతూ పోతే జీవితం ఈజీ అవుతుంది కదా. చిన్న చిన్న విషయాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి కదా. చిన్నవే ఎక్కువ కలిగిస్తాయండి. ₹1,00,00,000 వస్తే అమ్మ ₹1,00,00,000 వచ్చేయని ముందు ఆనందం, ఎట్టా దాచుకోవాలి, ఎట్టా మోసం చేయాలని రెండో మొదలైపోతుంది అంతా. చిన్న చిన్నవి బాగుంటాయి కదండి. పక్కవాడికి చిన్న పసిపాపకి ఏమైనా హెల్ప్ చేస్తాం మనం. అందుకే దారిద్ర అంటే అప్పుడప్పుడు కొంతమంది మనం చూసినప్పుడు గుడిసెల దగ్గర ఇక్కడక్కడ ఉంటూ ఉంటారు కదండి, వాళ్ళకి ఎలాంటి చీకు చింత లేకుండా చాలా హాయిగా పిల్లలతో ఏదో పాటలు ఏదో చేసి, అంటే వాళ్ళకి రేపనే భయం లేదు కదా, అన్నం అనే కోరిక లేదు కదా, తినాలి అనే లేదు కదా, మోసం చేయాలనే తలంపు లేదు కదా, నాకు వచ్చిందేదో దేవుడు ఎంత ఇష్టం తింటామని నమ్మకంతో ఉంటారు కదా వాళ్ళు. నేను చిన్న చిన్న అంటే చెప్తా, కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా, ఆశ్చర్యపోతారు మీరు. నేను 11 మంది ఆడపిల్లలు చదువు చెప్పిస్తాను. నేను పుస్తకాలు వేస్తా, అమ్ముతా, ఏదో ఒకటి చేస్తే వాళ్ళు చదువు చెప్పి అది పక్కన పెడితే నా కారులో పక్క ఆటోలో 2 పిల్లలు కూర్చుంటారు. నిన్నే ఇద్దరు చూస్తున్నారు. వాడు పీచు మిఠాయి అమ్ముతున్నాడు మోయింజా మార్కెట్ సర్కిల్లో. సిగ్నల్ ఉంది అక్కడ, ఏదో జగన్నాథ రథయాత్ర వెళ్తుంది, కాసేపు ఆగాల్సిన పరిస్థితి అక్కడ. నేను పీచు మిఠాయి వాడిని చెప్పా, ఎంతరా అన్న? ₹20 అన్నాడు. 5 ప్యాకెట్లు ఉన్న పిల్లలకి ఇచ్చేయన్న, నేను డబ్బు ఇచ్చాను. వాడు తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆ పిల్లలు ఎవరో తెలియదు, వాళ్ళు అక్కడి నుంచి నన్ను చూశారు, ఇలా అన్నారు, సిగ్నల్ పడింది, వెళ్ళిపోయారు. ఆ ₹100 నాకు ఎంత తృప్తినిచ్చే చెప్పండి. పోయేటప్పుడు కట్టుకోను కదా ఈ ₹100.